తర్వాత రోజు జనరల్గా ఉదయం పూజ 7 గంటలకు చేసేవారు. తర్వాత ఆయన యూనివర్సిటీకి 2కి వెళ్ళేవాళ్ళు. ఆహారం అంటే టిఫినా భోజనం ఉదయం మధ్యాహ్నం ఏమిటి సాయంత్రం ఇలా ఆయన జనరల్గా ఆ టైంలో అంటే మీరు 67 నుంచి వచ్చినప్పటి నుంచి మొదట్లో ఎలా ఉండేది అయింది? పొద్దున్న 6 గంటలకి ప్రేయర్ అండ్ మెడిటేషన్ అనేటువంటిది అది తప్పనిసరిగా కంపల్సరీగా. అంటే రాత్రి లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది టైం ఉండదు దానికి. అది అయిపోయిన తర్వాత పొద్దున కాఫీ తాగేవారు. తర్వాత అయిన తర్వాత మెడిటేషను అది అయిన తర్వాత అమ్మగారు ఈ లోపల టిఫిన్ ఏదో ఇడ్లీయో ఏదో ఒకటి తయారు చేసి ఉప్మానో ఏదో తయారు చేసేవారు. అది ఈ లోపల ఏంటంటే కొన్నాళ్ళు పూజ ఆయన చేశారు. తర్వాత మేము ఎప్పుడైతే మేము టేకప్ చేసామో అప్పుడు పూజ అవి మేము రెగ్యులర్గా ఎవరెవరు నేను ఎవరెవరు చేసి మేము చేసేవాళ్ళం. ఆయన ఆ ప్రేయర్ అయిన తర్వాత డిస్పెన్సరీ 7:30 కల్లా డిస్పెన్సరీలోకి కూర్చొని డిస్పెన్సరీలో మందులు అవి ఇచ్చింది అయిన తర్వాత 9 గంటలకల్లా డిపార్ట్మెంట్లో ఉండాలి. మేము చిన్నవాళ్ళలో ఉండేవాళ్ళం. మేము యూనివర్సిటీ కూడా దగ్గరే. అందుకని ఒకవేళ ఆ టైంకి ఎవరైనా వచ్చి మేము డ్రాప్ చేస్తా ఉన్నాం వాళ్ళు డ్రాప్ చేసేవాడు, లేకపోతే దాంతో సంబంధం లేదు. ఆయన నడిచి వెళ్ళిపోయేవారు. 9 గంటలకు అక్కడ ఉండేట్టుగా ప్లానింగ్ అనమాట. డిపార్ట్మెంట్లో ఉండాల్సి. మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారు. వచ్చి మళ్ళీ ఈ సాయంత్రం 5 గంటలకు మళ్ళీ అయిపోయేది డిపార్ట్మెంట్. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తే ఇంటికి వచ్చి ఇవ్వడం, లేకపోతే అక్కడి నుంచి ఎక్కడికే రామాలయం కానీ ఎక్కడ ఈ సాయంత్రం ప్రేయర్ ప్రవచనం ఎక్కడ ఉందో అక్కడ డైరెక్ట్గా వెళ్ళడం కానీ ఇలాగ ఎవరో ఒకరు వచ్చి డ్రాప్ చేయడము, లేకపోతే ఏదో రకంగా అక్కడ చేరడం అనేటువంటిది ముఖ్యం. అంటే అప్పట్లో కార్లు, అది విశాఖపట్నం ఊళ్ళోనే ఎన్నో కార్లు ఉండేవి కావు. ఏదో పెద్దవాళ్ళు కంచెల దత్తు గారు వాళ్ళు అలాంటి పెద్దవాళ్ళకి, లేకపోతే అఫీషియల్ వాళ్ళ మీద ఎక్కబెట్టచ్చు. మామూలు వాళ్ళకి కార్లు ఉండేటువంటిది అవకాశం లేదు. ఇంట్లో టెలిఫోన్ కూడా మనకి టెలిఫోన్ ఉండడం అనేటువంటిది అవి కూడా అప్పటికేం లేవు అసలు. ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సు, ప్రైవేట్ బస్సులు ఉండేవి, ఆర్టీసీ బస్సులు కూడా కాదు. అందుకని ఉంటే అది ఎక్కడం లేకపోతే నడిచి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆటోలు ఎక్కడం వాడికి ఆటోలు కూడా లేవు ఊరు మొత్తం మీద ఆ రోజుల్లో. అందుకని మన టైంకి ఉండడం అనేటువంటిది అది చాలా ముఖ్యం. అందుకని ఆ రకంగా పొద్దున ఉపాహారం తీసుకున్న తర్వాత ఏంటంటే సింపుల్ ఫుడ్ ఆయనకి. ఆయన లేకపోతే చాలా అంటే ఇంట్లో అమ్మగారు అలాగే చేసేవారు. అని అలా అని అందరికీ చప్పగా తింటారని అర్థం కాదు. అంటే ఆయనకేమి అలా కానీ సింపుల్ ఫుడ్, దాని తర్వాత ఎక్కువగా ఆయిల్ వేసి ఇలాగా ఆయిల్ కాకుండా బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేటువంటిది ఆయన అంతే. ఇంట్లో అందరికీ కూడా అలాగా అమ్మగారు చేసి పెట్టడం అంటే మొదల నుంచి ఆవిడ తెలుసు ఆవిడకి ఎవరికి ఎలా చేయాలి అనేటువంటిది. ఎప్పుడు గుంటూరు మా చిన్నప్పటి నుంచి కూడా అసలు ఆవిడ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం, కాఫీయో లేకపోతే ఏదో ఒకటి ఇవ్వడం అలా వచ్చి పంపించేవారు తప్ప ఎప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఉట్టినే వెళ్ళినటువంటిది లేదు. అమ్మగారు మరి ఆవిడ ఏ టైంలో ఎవరు వచ్చినా వాళ్ళకి అదే ఉండేది. తర్వాత భోజనానికి కూడా ఆ టైంకి ఒకవేళ ముందు తెలియపోయినప్పటికి వచ్చినా ఆవిడ ఎలాగ చేసేవారు. అందుకని మరి అది ఎలా జరిగిందంటే అలా జరుగుతూ ఉండేది ఎప్పుడు కూడా. మరి ఇప్పుడంతా ప్రెషర్ కుక్కర్స్, ఇప్పుడంతా గ్యాస్ స్టవ్లు అప్పుడు అవి కూడా మొట్టమొదటి మాకు చిన్నప్పుడు గుంటూరులో అంతా కుంపటి మీద వాడి మీద చేసేది. తర్వాత ఏదో ఈ కిరసనాయిల్ స్టవ్ అది వచ్చింది కొత్తల్లో. మళ్ళీ ఇక్కడ విశాఖపట్నం వచ్చిన తర్వాత
ఒక ఇంచుమించు నాకు తెలిసి నేను కాలేజీలో చేరిన తర్వాత గ్యాస్ సిలిండర్ రావడం, గ్యాస్ స్టవ్ తీసుకురావడం అటువంటిది ఇంచుమించు 1968 ఆ ప్రాంతాల నుంచే. అంతకుముందు కిరసనాయిల్ స్టవ్ అవే వాటి మీద ఉండేవారు అమ్మగారు. అందుకని మేము ఆ చిన్నమాల్టేరు అని వస్తున్నారు వాడు చెప్పిన చిన్నమాల్టేరులో మేము మొట్టమొదట నేను వెళ్ళేప్పటికి ఇందాక నేను ఆవు దగ్గరికి వచ్చారు ఆయన అని చెప్పి మన పాల్పడ గురువు గారు వచ్చారు, ఆవు సిగ్గా ఉండని చెప్పాను. ఆ ఇంట్లో ఆ ఇంటికి అక్కడ కొన్నేళ్ళు ఉన్నాము. తర్వాత అక్కడే చిన్నవాల్టేరుని ఇంకో ఇంటికి షిఫ్ట్ అయ్యి అక్కడ మా కొన్నేళ్ళు అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఏంటి ఎదురుగుండా ఒక ఖాళీ స్థలం ఉండేది. అంటే అది ఒక హౌస్ ప్లాట్ ఎవరో ఆఫర్ చేస్తే అది ఎప్పుడో ఉండేది అక్కడ. తర్వాత మార్చి ఎదురుగుండా ఒక ఖాళీ స్థలం ఉండేది. ఎప్పటికైనా అందులో ఇల్లు కట్టుకోవచ్చు అని ఏదో ఉద్దేశం, కానీ అదేమో అవ్వలేదు, ఇల్లు కట్టడం అవ్వలేదు. అందులో పాక వేశారు. ఆ పాకలో డిస్పెన్సరీ నడుస్తూ ఉండేది కొన్ని సంవత్సరాల పాటు. అక్కడే చిన్నవాల్టేరులో అక్కడ డిస్పెన్సరీ నడుస్తూ ఉండేది. కొంతమంది ఇప్పుడు సిహెచ్ఎస్ రాజు గారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా అందులో కొన్నాళ్ళు ఉండేవాళ్ళు. ఆ డిస్పెన్సరీ నడుస్తుండే. సండే అయితే చాలామంది ఎక్కువ మంది జనం వచ్చేవాళ్ళు డిస్పెన్సరీకి. డిస్పెన్సరీలో డాక్టర్స్గా కూడా అప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా ఉండేవారు. ఏవిఆర్ శాస్త్రి గారిని ఒక ఆయన, వైద్యనాథన్ గారిని ఒక ఆయన, ఏవిఆర్ శాస్త్రి గారి మిసెస్ ప్రభావతి గారిని ఆవిడ, వీళ్ళందరూ డిస్పెన్సరీకి వచ్చి డాక్టర్స్గా మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు డిస్పెన్సరీకి వచ్చి డిస్పెన్సరీ చూసేవాళ్ళు. అలాగా ఈ చిన్నవాల్టేరులో ఉన్నప్పుడే ఒకసారి ఈరోజు మందులు కట్టడం ఇవి చేయడం స్లిప్పులు రాయడం కొన్నాను. అయిన తర్వాత ఒకసారి ఒక రోజు నన్ను పిలిచి, నువ్వు రేపటి నుంచి నువ్వు సీట్లో కూర్చుని డాక్టర్గా సీట్లో కూర్చుని నువ్వు మందులు ఇవ్వచ్చు అని చెప్పి ఆయన క్యాంప్ వెళ్ళారు. క్యాంప్ వెళ్తే ఇక ఇంచుమించు అప్పుడు ఎంతో ఒక వారం రోజులు ఎంతో ఊళ్ళో లేదు. అప్పటి నుంచి నేను డిస్పెన్సరీ కూడా ఇండిపెండెంట్గా మందులు ఇవ్వడం అనేటువంటిది ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పుడు. గ్రంథాలు ముందు చదవలేదు. ముందు ఆయన చెప్పిన తర్వాత అంటే అబ్జర్వ్ చేసి ఆయన దగ్గర కూర్చొని ఆయన చేసి ఆయన చెప్పిన తర్వాత ఆయన క్లాసులు పెట్టినప్పుడు మధ్యలో ఆ క్లాసులు విని ఆ తర్వాత గ్రంథాలు చదివాను. ఇటు నుంచి అనమాట రివర్స్లో. ముందు అనుభవజ్ఞానం, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆ తర్వాత క్లాసెస్, ఆ తర్వాత ఆయన ఆదేశం ప్రకారం జరిగేది అంతే. ఆయన ఎలా ఉండేదంటే ఒకసారి మేము అంటే ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇదంతా కూడా ఆ యారడ పార్కులో డిస్పెన్సరీకి ప్రతి సోమవారం వెళ్ళేవాళ్ళని చెప్పా కదా. దానికి వాళ్ళు ఏం చేశారంటే కాల్టెక్స్ క్వార్టర్స్లో కదా అది, వాళ్ళందరూ ఆ కాల్టెక్స్కి కాంట్రాక్ట్గా ఒక ట్యాక్సీ ఉండేది. అతను రామిరెడ్డి అని ఒక అతను ట్యాక్సీ ఉండేది. ఆ ట్యాక్సీని సోమవారం నాడు ఎంగేజ్ చేసి వెళ్తే ఆ ట్యాక్సీలో మేము అందరం చాలా ఒక అంబాసిడర్ కార్లో మేము 10 మంది 12 మంది ఎక్కేసేవాళ్ళం మాస్టర్ గారితో. మేము అలా వెళ్ళేవాళ్ళం. అలా ఒకసారి నాకు ఎప్పుడైతే 18 years కంప్లీట్ అయిపోయావో ఓ రోజు పిలిచి నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆయనంతా ఆయన చెప్పేదాకా నేను అడగలేదు. నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. నేర్చుకోమంటే సరే అతను అడిగాను, మనం గ్రౌండ్కి ఎప్పుడైనా వెళ్ళడానికి అవుతుందని. గ్రౌండ్ ఎందుకండి, మనం సోమవారం వెళ్తాం కదా, వెళ్ళేప్పుడు మీరు నేర్చుకోవచ్చు అన్నాడు. అప్పుడు ఇంకా హైవే కానీ వెళ్ళలేవు. కానీ ఆయన చెప్పారుగా, ఆయన ఆదేశం అయితే అంతా కూడా అటెండ్ చెప్తుందని. ఆ వారం సోమవారం వెళ్ళేప్పుడు అతను నాకు అన్నీ చెప్పాడు, ఇవన్నీ ఎలా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలని చెప్పి. అప్పుడు అతను ఏం చేశాడంటే ఈ బ్యాలెన్స్ వీలు చేయడం అనేటువంటిది ముందు ఈ వారం మీరు చేయండి, ఈ మిగతా ఆపరేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి మీరే చేస్తారు అని చెప్పాడు. డ్రైవింగ్ వీలు అవి ఎలా చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి చేసాం. నెక్స్ట్ వీక్ అతను ఈ బ్రేక్, గేర్, క్లచ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నాకు చెప్పాడు. అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి ఆ నెక్స్ట్ వీక్ నుంచి ఇటు నుంచి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు నేనే డ్రైవింగ్ చేయడం అటువంటిది. 2వ క్లాస్ 3వ క్లాస్కి వచ్చేటప్పటికి క్లాస్ లేదు, క్లాస్ వేరే లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది దానివల్ల. ఆ తర్వాత
ఇంకోటి ఏంటంటే ఈ వేరే ఊళ్ళు అంటే కోడూరులో గురు పూజలు పెట్టారు. ఆ కోడూరులో కృష్ణస్వామి గారు ఊళ్ళో గురు పూజలు పెట్టారు. అప్పుడు కోడూరు వెళ్ళడానికి ఈ కార్నే ఎంగేజ్ చేశారు. అంటే ఆవిడ వెళ్ళినప్పుడు రాజమండ్రి దగ్గర ఇంకా రోడ్ బ్రిడ్జ్ అప్పటికి ఇంకా రెడీ అవ్వాలి. అక్కడ దాకా వెళ్ళాక ఫెర్రీ మీద కారు ఎక్కించి అటు వెళ్ళి అటు మళ్ళీ వెళ్ళడం అలా ఉండేది. అప్పుడు వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు మొత్తం డ్రైవింగ్ నేనే చేశాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుందని మాస్టర్ గారితో మేము అందరం వెళ్ళేవాడు. అప్పుడు డ్రైవింగ్ అయితే నేను చేసేవాడు. అలాగా ఆ తర్వాత ఎర్రడపార్క్ వెళ్ళేప్పుడు లేకపోతే గాజువాక వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఇలా డ్రైవింగ్ అనేటువంటిది ఆటోమేటిక్గా మాస్టర్ గారు చెప్పిన దానివల్ల అది నేర్చుకోవడం చేయడం అనేటువంటిది అలా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా ఆయన అంతటా ఆయన చెప్పిన పని మనం మొదటి చేస్తే ఇంక దాంట్లో తిరిగి ఉండదు. అది మా అందరికీ అనుభవం అదే. ఆయన చెప్పారంటే మనం దాన్ని ఫాలో అవుతే మన దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అలాగా ఆయన ఒక ఎప్పుడు చేయాలనేటువంటి మనం అడగక్కలే. మా ఎక్స్పీరియన్స్లో మనం ఏదో ఆతృత పడిపోయి మనం చేయమంటారని అడిగి నా యొక్క దీంట్లో మాత్రం నాకు బాగా ఎక్స్పీరియన్స్. ఇలా చేయి ఇప్పటి నుంచి అంటే అలా అయిపోతుంది. అదే ఆయనతో ఉన్నటువంటి ఇది. అందువల్ల ఆ రకంగా మా యొక్క ఈ కాలేజీలో నేను చదువుకునేటువంటి పీరియడ్ 67-70 వరకు ఈ డిగ్రీ చదువుతున్నప్పుడు అలాగా కాలేజీ పొద్దునే ఒకసారి ఎన్సీసీకి పొద్దున్నే వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత వెళ్తే అక్కడికి రామాలయానికి మళ్ళీ మాస్టర్ గారి లెక్చర్స్ వెళ్ళడం, లేకపోతే ఇక్కడైనా ఇంటి దగ్గర పని ఉంటే అమ్మగారు ఇక్కడ చూసుకోవడం, ఇవన్నీ కూడా అలా ఉండేదన్నమాట.